టైం అయిపోవటం వల్ల వాక్యం ఏమి ధ్యానించుకోకుండా మనం బల్లలో చేయివేశాం. ఈ దినాన కొన్ని మాటలు మనం చూసుకుని బల్లలో చేయివేద్దాం. బల్లలో చేయివేసేవారు సిద్ధపడాలని కోరుకుంటున్నాను. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల నేను పొందాను. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీనిని చేయండి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట, పౌలు గారు చెప్పిన మాట, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఈ బల్లను, ఈ ప్రభు బల్లను మనం సమీపించాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? శుభ శుక్రవారపు రోజున మనం 11 గంటల నుంచి 12:30 వరకు ఇంచుమించు 1:10 నిమిషాలు యేసుక్రీస్తు ప్రభు శిలువ త్యాగం గురించి మనం ధ్యానించుకున్నాం. మన కొరకు ఆయన పొందిన నరక యాతన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సువార్త సేవ చేస్తున్నప్పుడు ఆ 3.5 సంవత్సరాల్లో ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు వారితో ఈ విధంగా అన్నారు, జీవాహారము నేనే. నా యొద్దకు ఎవరైతే వస్తారో ఆకలి గొనరు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్తున్న మాట ఆకలి గొనరు. ఏ ఆకలి అండి? మనం అన్నం తినక్కర్లేదా? ఇప్పుడు మీరు పెడుతున్నారు ఈ రొట్టె ద్రాక్షారసము, ఆ భోజనం పెట్టిన తర్వాత మళ్ళీ మేము ఆహారం తినక్కర్లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత తినక్కర్లేదా? ఆత్మీయ ఆహారం, నీ ఆత్మకు ఆకలి అనేది ఉండదు. ఎందుకంటే జీవాహారము ఆయనే. శరీర ఆహారం తిన్నారు కొంతమంది. అదే 6వ అధ్యాయము కిందకు వస్తే 48వ వచనంలో ఉంటుంది ఒక మాట. 48వ వచనం, దాని పై మాట చూడమ్మా. జీవాహారము నేనే, మా పితరులు మన్నా తిన్నా కానీ చనిపోయారు. దీనిని తినువాడు చావకుండా ఉండునట్లు దిగి వచ్చిన జీవాహారము నేనే. విశ్వసించువాడు జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆహారం మనం భుజించాలి. నువ్వు విశ్వసిస్తే, ఇది క్రీస్తు శరీరం అని విశ్వసిస్తే, నీ ఆత్మకు కూడా ఆహారం కావాలండి. అది జీవాహారం. ఈ ఆహారం నోట్లో నుంచి లోపలికి వెళ్ళి అది బహిర్భూమిలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది, మన శరీరమును అపవిత్రపరచదు. కానీ నీ ఆత్మకు ఆహారం యేసుక్రీస్తు శరీరం. నీ ఆత్మకు ఆహారం దేవుని యొక్క వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమనే దేవుడు జీవాహారముగా నీలోనికి వచ్చినప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవక్కర్లేదు. ఎందరైతే ఆయనను అంగీకరించారో వారందరూ దేవుని కుమారులైపోతారు, కుమార్తెలైపోతారు. మనం ఈ రొట్టెలో చేయి వేస్తున్నామనంటే ఆయన సిలువలో పొందిన నరక యాతన జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో ఉత్తుత్తిన సాంప్రదాయబద్ధంగా తీసుకోవాలి. తీసుకోపోతే పాస్టర్ గారు ఏమనుకుంటాడు, తీసుకోపోతే పక్కోళ్ళు ఏమనుకుంటారు, నేను ఏమన్నా పాపం చేశామనుకో. పెద్ద బిల్డప్ అండి ఇది. నువ్వు పాపమే కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు నువ్వు దుమ్మిలో తిరుగుతున్నావు. ధూళి నీకు ఎలా అంటుకుంటుందో పాపం కూడా నీకు అంటుకుంటుంది కదా. నిన్ను ప్రత్యేకించి నువ్వు పాపివని అనుకోవాల్సిన అవసరం ఏముంది? నీ బోర్డే అది. అవునా కాదా అండి? మేము పరిశుద్ధులము అని చెప్పుకునే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు పరిశుద్ధుడు అయిపోయావనుకో, దేవుడు అంటాడు నీతిమంతుల మరణము యెహోవా దృష్టికి విలువ కలిగింది. బాబు నువ్వు నీతిమంతుడు అయిపోయావురా సురేషు, ఈ లోకంలో నువ్వు పనికిరావు, నా దగ్గరికి వచ్చేది తీసుకెళ్ళిపోతాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు అని అంటే పాపి చిరాయువు. అదే కదా చెప్తారు, పాపం చేశారు కాబట్టి మీరు భూమి మీద ఉన్నారా. మనం భూమి మీద ఉన్నామంటే పాపి. మళ్ళీ నువ్వు ప్రభు బలం తీసుకోకుండా ఆత్మీయంగా మరణించేసి నువ్వు తీసుకుంటే దానివల్ల ఆత్మకు నష్టం. ఇది జీవాహారం, ఇది పరిశుద్ధమైనది.
అందుకే పౌలు గారు క్లియర్గా రాస్తారు, దానిని జ్ఞాపకం చేసుకోండి. ఏది జ్ఞాపకం చేసుకోవాలి? సాయంత్రం 7 గంటల నుండి తర్వాత రోజు 16 గంటలు సిలువ మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు పొందిన నరక యాతన నువ్వు జ్ఞాపకం చేసుకుని కూడా పర్లేదులే నువ్వు తీసుకున్నావు అనుకో, నీ అంత ఇక దానికి పేరు కూడా మనం పెట్టలేము. దయచేసి మీ అందరికి ఒక 5 నిమిషాలు సమయం ఇస్తున్నానండి, లేదా ఒక 2-3 నిమిషాలు దేవుని దగ్గర ఒప్పుకోండి. దేవా, నేను ఈ పాపం చేశానయ్యా. జ్ఞాపకం రాదు. మన ప్రార్థనాంశాలు ఎలా మర్చిపోతామో మన పాపాలు కూడా మర్చిపోతాం. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర అడగండి, పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయం చేయ, నేను మర్చిపోయాను ప్రభువా, నేను ఏ మాట ద్వారా పాపం చేశాను, ఏ చూపు ద్వారా పాపం చేశాను, దేవా ఏ ప్రవర్తన బట్టి నేను నీ గాయాలు రేపాను, నన్ను క్షమించేయ. యేసు రక్తము నా మీద ప్రోక్షించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నన్ను క్షమించండి ప్రభువా. నీకు కన్నీరు వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తే అంతకు మించిన ప్రార్థన లేదు.